స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరం అనేది కూడా మనకు 19వ తారీఖు ఉగాది పర్వదినము. సుమారుగా మనకు 2 డైలమాలోనే ఉందండి. ఒకటి, ఉగాది కొత్త సంవత్సరం అనేది కూడా 19వ తారీఖు జరుపుకోవాలా? 20వ తారీఖు జరుపుకోవాలా? అనేది కూడా మనం ఇంకా అధికారికంగా ఇంకా ఏమీ కూడా ప్రకటనలు చేయలేదు. కానీ సాధ్యమైనంత వరకైతే మనకు గురువారం రోజు మనకు ఈ యొక్క అమావాస్య మరునాడు మనం ఈ యొక్క ఉగాది పర్వదినం అనేది కూడా కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కావాలి యాక్చువల్‌గా. కాబట్టి ఈ 19వ తారీఖే మనకు అమావాస్య వస్తుంది. అమావాస్య గడియలు కూడా మనకు తెల్లవారు అంటే 7 గంటల వరకు, అంటే సూర్యుడు ఉదయించే వరకు కూడా అమావాస్య గడియలు ఉంటున్నాయి కాబట్టి బహుశా ఈ యొక్క పాడ్యమితిది మనం గమనించినట్టయితే బహుశా నాకు తెలిసి 20వ తారీఖు శుభప్రదం అండి. శుక్రవారం రోజున మనం ఈ ఉగాది పర్వదినం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వడం అనేది కూడా చాలా గొప్ప విశేషం. అదేవిధంగా నేను ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరి 27వ తారీఖు మూడో నెల 2026 తారీఖున శ్రీరామ నవమి. ఆ నవమి తిథి అనేది కూడా సాయంకాలం 6 మధ్యలో ప్రాంతంలో అది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ దశమి తిథి. ఆ రోజు నేను ఒక హోమం జరిపించబోతున్నాను. కలి కల్మష నాశన మంత్ర హోమం. దీన్ని ముఖ్యంగా ప్రతి 12 రాసుల వాళ్ళు కూడా ఈ హోమాన్ని జరిపించుకోవచ్చండి. దీనికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏంటంటే, మనం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కాబట్టి ఆ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి, అంటే రాజుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి బృహస్పతి ఈ 2026 సంవత్సరంలో మనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా, ఆర్థిక వ్యాపారాలు అభివృద్ధి అయ్యే విధంగా, మేము మనసులో ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగే విధంగా 2026 సంవత్సరంలో కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కలి కల్మష నాశన మంత్ర హోమాన్ని నేను జరిపించబోతున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ హోమాన్ని మీరు తప్పకుండా మీరు మీ పేరు గోత్రనామాలతో ఈ హోమాన్ని జరిపించుకోండి. నేను ఒక అద్భుతమైనటువంటి రత్నాన్ని, అంటే గురువుకు సంబంధించిన రత్నాన్ని నేను మీకు అందించబోతున్నాను. దీని కాస్ట్ వచ్చేసి చాలా వరకు దాన్ని వెలగట్టలేనిదండి. కొంత అమౌంట్ హెవీగానే ఉంటుంది. కానీ నేను ఆ అమౌంట్ అనేది కూడా నేను తీసుకోకుండా చాలా తక్కువ ఖర్చులో, అంటే మీకు ఈ హోమం జరిపించి, ఒకటి గురువుకు సంబంధించినటువంటి 1,16,000 రూపాయల విలువ చేసేటువంటి ఒక రత్నము కేవలం ఈ హోమాన్ని అనుసరించుకొని అది మీకు ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో నేను ముందుకొస్తున్నాను. ఈ యొక్క రత్నానికి ఎలాంటి కాస్ట్ కూడా నేను తీసుకోనండి. అది పూర్తిగా మీకు ఉచితంగానే మీకు అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వే